నిబంధనలు అనేవి మనుషుల కోసం పెట్టుకున్నాయి. మనుషుల్ని ఒక క్రమ మార్గంలో నడిపించుకోవడానికి మనమే క్రియేట్ చేసుకునేవి నిబంధనలు. అంతే తప్ప నిబంధనల కోసం మనుషులు పుట్టలేదు. కానీ ఒక్కోసారి అవే నిబంధనలు మనిషికి ఉరితాడై చుట్టుకుంటుంటాయి. ఇప్పుడు సేమ్ అట్లాంటిదే జరిగింది. ఒక అస్థిపంజరం వచ్చి బ్యాంకు ముందు ధర్నాకు దిగింది. ఒడిశాలోని కెందుజూర్ జిల్లాలో జరిగింది ఇన్సిడెంట్. అంతేకాదు వ్యవస్థలు నిబంధనలు ఒక్కోసారి ఎంత కఠినంగా ఉంటాయో కూడా ఈ ఇన్సిడెంట్ నిరూపించింది. ఒడిశాలోని కెందుజూర్ జిల్లా పట్నా బ్లాక్ మాలిపోసి అనే ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్లో కల్రా ముండా అనే ఒక లేడీ ఉండేది. ఆవిడకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు జీతూ ముండా. ఆ మాలిపోసి అనే ఊర్లో ఒడిశా గ్రామీణ బ్యాంక్ ఉంది. మన దగ్గర తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎట్లనో ఆ మాలిపోసి అనే విలేజ్లో ఒడిశా గ్రామీణ బ్యాంక్ ఉంది. ఈ గ్రామీణ బ్యాంకులో ఈ కల్రా ముండా అనే ఆవిడ 19,300 రూపాయలు దాచుకుంది. ఆమెకు చేసిన కష్టము, గవర్నమెంట్ నుంచి వచ్చిన పెన్షన్ ఏదైతే 19,300 రూపాయలు ఆ గ్రామీణ బ్యాంకులో దాచుకుంది. ఆమెకి ఇంకెవరూ లేరు, కుటుంబం, పిల్లలు, భర్త ఎవరూ లేరు. ఈ తమ్ముడే ఆమెకు అన్ని. సో ఈమె చనిపోయిన తర్వాత ఆ డబ్బులు ఆయనకు చెందాలి. ఆ విషయం ఆవిడ చనిపోయేటప్పుడే చెప్పింది, పలానా దగ్గర 19,300 ఉన్నాయి, నీకేమన్నా అవసరం ఉన్నప్పుడు తీసుకో అని. కానీ వీళ్ళిద్దరూ నిరక్షరాస్యులు, వాళ్ళకేమీ తెలియదు. నామినీగా ఒకటి పెట్టాలని, ఆ చనిపోయిన తర్వాత ఒక డెత్ సర్టిఫికేట్ కావాలని, ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తేనే అందులో ఉన్న డబ్బులు నామినీకి వస్తాయి. ఇట్లాంటి విషయాలు ఏమీ వాళ్ళకి తెలియకపోవడంతో ఈ కల్రాముండా అనే ఆవిడ చచ్చిపోయి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల నుంచి ఆయన చాలాసార్లు బ్యాంకుకు తిరిగారు. బ్యాంక్ అధికారులు చెప్తున్నది ఆయనకు అర్థం కావట్లేదు. అక్కడ ఎవరైనా ఆయన్ని అర్థమయ్యేలా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేరు. ఒకవేళ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినా ఈయన అర్థం చేసుకుని ఆ ప్రాసెస్ అంతా చేసే పరిస్థితుల్లో అసలుకే లేడు. దాంతో ఆ బ్యాంకు చుట్టూ తిరిగి విసిగిపోయి బ్యాంకు వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పలేక, మీ అక్క చచ్చిపోయిందని మేము ఎట్లా నమ్మాలి, డెత్ సర్టిఫికేట్ ఏది, నువ్వు ఆమెకు తమ్ముడే అని మేము ఎట్లా నమ్మాలి, ఇట్లాంటి క్వశ్చన్లన్నీ వాళ్ళు వేసిర్రు. ఇక దాంతో పిచ్చిలేసి పోయి సమాధి దగ్గరికి పోయి వాళ్ళ అక్కని ఎక్కడైతే పాతి పెట్టిండో ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధిని మొత్తం తవ్వేసి ఆ బాడీని భుజాన వేసుకొని ఆ ఒడిశా గ్రామీణ బ్యాంకు ముందల ఆ బాడీని పెట్టేసేసి ధర్నాకు దిగిండు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కసారి వణికిపోయినాయి. ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేసిర్రు. పోలీసులు వచ్చి, అరే బాబు ఏందిరా ఆయన ఇది, ఈ బాడీ ఏంది, ఇక్కడ ఈ పంచాయతీ ఏంది అంటే అప్పుడు చెప్పిండు, అయ్యా నేను 2 నెలల నుంచి ఈ బ్యాంక్ ముందల తిరుగుతున్నా, నన్ను పట్టించుకునేటోళ్ళు లేడు, నాకు ఇంతకు మించి ఏం తెలియదు, వాళ్ళు అడిగిర్రు, నేను తెచ్చి చూపించిన, కథం అయిపోయింది. వాళ్ళకి ఏం చెప్పాలనో అర్థం కాక, అరే బాబు నీ పైసల్ని మేము ఇప్పిస్తాం తీసుకోవో అని చెప్పి వాళ్ళే దగ్గరుండి తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చిండో అక్కడే చాలా గౌరవప్రదంగా అంత్యక్రియలు కంప్లీట్ చేసారు. ఈ మొత్తం విషయం విన్న తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే అతను ఒక గిరిజనుడు, ఏమీ చదువుకోలేదు. ఆ 19,300 రూపాయలే అతనికి చాలా పెద్ద ఆసరాగా అనిపించినాయి. వాళ్ళ అక్క చచ్చిపోయిన తర్వాత మనకు అనిపిస్తుంది 19,300 రూపాయల కోసం సమాధిలో ఉన్న శవాన్ని దోవుకు రావాలా అని. మనకు అది చిన్న అమౌంట్గా అనిపించవచ్చు, కానీ గిరిజనుడు అక్కడ అదే ఎక్కువ. అట్లాంటి వ్యక్తికి అది మహద్భాగ్యంలా అనిపించింది. దాన్ని దక్కించుకోవడానికి ఇంత సాహసం చేసిండు. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఈ విషయంలో వ్యవస్థ ఫెయిల్ అయిందని, నిబంధనలు మనుషుల కోసమే అని, నిబంధనల కోసం మనుషులు కాదని, ఇట్లా రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన అకౌంట్లోనే 1 కోటి రూపాయలు ఉన్నాయి. మీ చూసేవాళ్ళు, ఈ వీడియో చూసేవాళ్ళు ప్లస్ నేను, ఇట్లా మన అందరి అకౌంట్లో తలా 1 కోటి రూపాయలు ఉన్నాయి. ఇందులో మనలో ఎవరో ఒకరు బాగానే ఉన్నాం, అన్నీ బాగానే ఉన్నాం. మన బ్యాంకు పాస్బుక్కో, మన చెక్ బుక్కో, మన కజిన్కో, మన అన్నకో, తమ్మునికో, అక్కకో దొరికింది. వాళ్ళకు ఒక దుర్బుద్ధి పుట్టింది, వీడి డబ్బులు కాజేయాలి అని చెప్పి ఇమీడియట్గా ఒక సంతకం ఉన్న చెక్నో లేదంటే ఒక బ్యాంక్ పాస్బుక్నో తీసుకెళ్ళి మా అన్న లేదంటే మా తమ్ముడు చచ్చిపోయిండు, ఆ పైసలు మొత్తం నాకు ఇచ్చేసేయండి అని బ్యాంకుకి పోతే అధికారులు ఇస్తారా? ఒకవేళ వాళ్ళు ఇస్తే మనం ఒప్పుకుంటామా? అప్పుడు మనమే చదువుతాం కదా నిబంధనల చిట్టా, ఎవడు నీకు ఇవ్వమని చెప్పింది అని. సేమ్ అదే విషయాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసారు బ్యాంక్ అధికారులు. ఇవాళ 19,300 రూపాయలే కదా ఇచ్చేయొచ్చు అని చెప్పి మనం అనుకుంటుండొచ్చు, కానీ రేపు అదే బ్యాంక్లో ఆడిటింగ్ జరిగితే అది ఒక ఎంప్లాయీ మీదకి వెళ్తుంది. ఆ ఎంప్లాయీ ఉద్యోగం పోవడానికి కారణమైంది. ఎవరైనా భరిస్తారా దీన్ని? ఏ ఎంప్లాయీ అయినా దానికి యాక్సెప్ట్ చేస్తాడా? లేదు. అదే అక్కడ జరిగింది. కాకపోతే ఇక్కడ ఫెయిల్ అయింది ఎక్కడంటే ఆ బ్యాంక్ అధికారి అతనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యిండు. అతనికి తెలియనప్పుడు ఎవరినైనా ఒక చదువుకున్న వ్యక్తిని వెంట తీసుకొని రా, అతనికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, అతను చెప్పినట్టు చెయ్యి అని చెప్పడంలో ఫెయిల్ అయ్యిండు. ఒకవేళ అతను చెప్పినా కూడా ఇతను వినిపించుకునే పరిస్థితిలో ఉన్నాడో లేడో మనకు తెలియదు. కానీ మనం ఇక్కడ ఫోన్ ముందర పెట్టుకొని కామెంట్లు చేసేసి తీర్పులు ఇచ్చేస్తుంటాం. ఖచ్చితంగా బ్యాంకులు వాటి నిబంధనల ప్రకారమే ముందుకెళ్తాయి. ఖచ్చితంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి వారసులకు అందులో ఉన్న డబ్బులు రావాలంటే చనిపోయిన వ్యక్తికి ఈ నామినీ ఎట్లా వారసుడు అవుతాడు, ఆ డెత్ సర్టిఫికేట్ ప్లస్ ఈ వారసత్వం ప్రూఫ్లు ఇవన్నీ తీసుకున్న తర్వాతే ఏ బ్యాంక్ అయినా డబ్బులు ఇస్తుంది. అది రూపాయి కానీ 100 కోట్ల రూపాయలు కానీ బ్యాంకు నిబంధన ఒకటే. అతను నిరక్షరాస్యుడు, అతనికి ఏమీ తెలియదు, ఈ డెత్ సర్టిఫికేట్ల గోడ తెలియదు, ఈ వారసత్వం ప్రూఫింగ్లు వీటి గోడ ఏం తెలియదు. కానీ ఆ ఊర్లో ఎవరికి తెలియదా? ఊర్లో ఒక బ్యాంక్ ఉంది అంటే అంతో ఇంతో అభివృద్ధి చెందినోరే.
అతనికి తెలియకుంటే ఇంకెవరికో ఒకరికి తెలుస్తుంది, చదువుకున్న పిల్లలు ఉంటారు, ఈవెన్ వాళ్ళని తీసుకెళ్ళినా ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదంతా ఏంటంటే మన ఓపిక లేనితనం. అంటే మనకు తెలియదు, ఇక మేము చెయ్యం, నాకు తెలిసింది నేనే చేస్తా. దీనికి ఎమోషన్ జోడించి ఆ స్టోరీని వైరల్ చేసి వ్యవస్థను తిట్టాలి. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇట్లాంటిదే ఒక ఇన్సిడెంట్ రీసెంట్గా హైదరాబాద్లో కూడా జరిగింది. ఒక పెద్ద మనిషికి సడన్గా ఒక అనారోగ్యం చేసింది, బెడ్ రిడన్ అయిపోయిండు. అతని ట్రీట్మెంట్కి కూడా అతని చేతిలో డబ్బులు లేవు, ఉన్న పైసలన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి. భార్యకి ఏం చేయాలనో తెలియక ఆయన పాస్బుక్లు, చెక్ బుక్లు ఇవన్నీ పట్టుకొని బ్యాంకుకి పోయి, ఇగో ఇట్లా పలానా మా ఆయన అకౌంట్లోకి ఇన్ని పైసలు ఉన్నాయి, ఆయన లేచే పరిస్థితిలో లేడు, పైసలు ఇవ్వండి అని బ్యాంక్ అధికారులను అడిగితే సేమ్ ఇదే పరిస్థితి అక్కడ కూడా. అట్లెట్లు ఇస్తామమ్మా, మనిషి బతుకున్నాక ఆయన అకౌంట్లో నుంచి డబ్బులు తీయడానికి నీకేం అధికారం ఉంది అని అన్నారు. ఆమెకి ఏం చేయాలనో తెలియక వారం రోజులు బ్యాంకు చుట్టూ తిరిగినా కూడా ఆ పైసలు రాలేదు. బయట ఎక్కడ అప్పు చేద్దామంటే ఈమెను నమ్మించేటోళ్ళు ఎవరు లేరు. ఏం చేయాలి? ఇంతలోనే ఒక లాయర్, ఆమెకి అదే బ్యాంకులో ఒక లాయర్ పరిచయమే, ఆయన కోర్టు దాకా తీసుకెళ్తే కోర్టు తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఆయన ట్రీట్మెంట్కి ఎంత సొమ్ము కావాలో అంత సొమ్ము ఆమెకు తీసి ఇవ్వమని చెప్పి ఆర్డర్స్ వేసిన తర్వాత ఆ డబ్బులు తీసి ఇచ్చారు. సో ఇట్లాంటి ఎక్సెప్షన్స్ ఉంటాయి, వీటిని ఉపయోగించుకోవాలి. ఆమె ఉపయోగించుకుంది, ఇతనికి తెలియదు, దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. దానికి మనం వ్యవస్థ ఫెయిల్యూర్, నిబంధనలు ఫెయిల్యూర్, నిబంధనలు మనుషుల కోసమే కదా. ఎస్, నిబంధనలు మనుషుల కోసమే. వాటిని తప్పితే ఎదురయ్యే పరిణామాల్ని మనం కాదు, ఆ బ్యాంకులో ఉన్న అధికారి ఎదుర్కోవాలి. సో ఇక్కడ ఆమె కూడా అనుకోని ఉండొచ్చు, ఇంత డబ్బు సంపాదించింది కదా ఆయన ట్రీట్మెంట్కి కూడా ఉపయోగపడినప్పుడు ఆ డబ్బు దేనికి అని. అలానే ప్రయత్నం మానలేదు కదా, ఏదో ఒక ప్రయత్నం చేసింది, ఆ డబ్బును తీసుకోగలిగింది. అంటే ప్రతి ఒక్కరికి ఇట్లా పాసిబుల్ అవుద్దని కాదు, ఆల్టర్నేట్స్ ఉంటాయి, వాటిని ఎత్తుక్కోవాలి. సో లేనప్పుడు అతనికి అదే ఆల్టర్నేట్ కాబట్టి అదే చేసిండు. దానికి మనం ఎమోషనల్ స్టోరీస్ తగిలించి మొత్తం వ్యవస్థ మీద బురద జల్లే ప్రయత్నం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.